డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, లైఫ్, మీ లైఫ్ అయినా, నా లైఫ్ అయినా, మా సాగర్ లైఫ్ అయినా, మనిషి జన్మ ఎత్తిన ఎవరి లైఫ్ అయినా, నా ఉద్దేశంలో సమస్యలతోనే ఉంటాం ఎవ్వరమైనా. అసలు లైఫ్ అంటేనే నా దృష్టిలో ఈ రోజు ఈ సమస్య అయిపోయిందంటే రేపు నీకు ఇంకో సమస్య వస్తుంది, నువ్వు దాన్ని ఫేస్ చేయాలి. అదే లైఫ్ అని నా ఫీలింగ్ అనమాట. కాకపోతే చాలా మంది నా జీవితం ఇంతే, నాకే ఇలా జరుగుతుంది, ఆ దేవుడు నాకే ఎందుకు ఇస్తున్నాడు, వాళ్ళందరూ బాగున్నారు, నేనెందుకు ఇట్లా అయిపోతున్నాను అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళ చుట్టూ ఉన్న మంచి వాళ్ళని పోగొట్టుకుంటారమ్మా, లిటరల్లీ. అంటే ఏం ఉండదు, చిన్న చిన్న ప్రాబ్లమ్సే. అంటే ఈ నా లైఫ్ ఇంతే, ఇక నా జీవితం ఇంతే అని బాధపడే వాళ్ళకి దాని నుంచి బయటికి రావాలంటే ఎలా అంటారు? ప్రతి వ్యక్తికి ఇప్పుడు జీవితం ఇది ఎన్నాళ్ళు బతుకుతా ఉంటే అంతకుముందు 100 సంవత్సరాలు బతుకుతారంటా ఉన్నారు. ఇప్పుడు 100 సంవత్సరాలు ఎవరు బతకడం లే. జీవితం అంతా సంతోషంగా సాఫీగా నడవాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనకు ఎదురయ్యే వ్యక్తులు, కరెక్ట్, మన పరిసరాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, అన్ని కూడా దీనికి ముడిపడి ఉంటాయి అన్నమాట. సో మనం ప్రతి వ్యక్తికి కూడా ప్రతిది చిన్నదాన్ని కూడా పెద్ద సమస్యగా ఆలోచించుకున్నప్పుడు ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. అది ప్రతిదీ ఇప్పుడు పాలవాడు రాలేదు, ఈ రోజు పాలు లేవు, పొద్దున టీ తాగాల మనము, పాలు, అదొక సమస్య. అక్కడి నుంచి అరుపులు మొదలైపోతాయి. కొంతమంది అయితే టీ ఎట్లా, పాలు లేవు, అది లేదు, ఇది లేదు అనేసి అదొక సమస్య కింద అయిపోతుంది. పొద్దున్న గలగడ పేపర్ ఆర్డర్ రాలే, అదొక సమస్య. అలా తబ్బుపడిపోతారు. ఈరోజు పేపర్ చదవలేదంటే ఈ పొద్దు బతికేలేదు మనకి. ఇట్లా చిన్న దాన్ని, అదంటే గోటితో పోయేదాన్ని గొడ్డలరుగా తెస్తారని చెప్పి అంటారు చూడు. చిన్న చిన్నవి కూడా పెద్ద ఇది, కానీ నిజంగానే పెద్ద సమస్యలు కూడా వస్తాయి ఒక్కొక్కసారి మనకు. ఒకసారి ఏం చేయాలో కూడా తోచదు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. డిప్రెషన్ అంటే ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఈ డిప్రెషన్ అనడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అది ప్రతిదీ ఎవరైనా నేను కూడా చూస్తూ ఉంటాను. ఏదన్నా కొంచెం మూడీగా ఉండి సరిగా పలకకపోయినా, భోజనం చేయకపోయినా, నిద్ర పట్టలేదని అంటే నీకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నవారు అని అంటారు. అంత చిన్నదానికి డిప్రెషన్ లోకి ఎవడు వెళ్ళడు. అది మన ఆలోచన పద్ధతిలో కొన్ని ఆలోచనలు, అంటే ప్రతి ఒక్క మనస్సు ఒకటేలాగా ఉండదు కదా. కొంతమంది కొంచెం ఇదిలో ఉంటారు, కొంతమంది బాగా ధైర్యంగా ఉంటారు, కొంతమంది చిన్న చిన్న దానికి బెంబేలు పడిపోతా ఉంటాము. అదే ఉంటుంది ఇది. కాకపోతే మనము చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడుండే ప్రపంచంలో బతకడం చాలా కష్టం. కరెక్ట్. ఎందుకంటే జీవితంలో ఒక సమస్య రాకపోతే మన జీవితమే లేదు అసలు. ఆ సమస్యను మనం ఎదుర్కొన్నప్పుడే కదా మనం స్ట్రాంగ్ అవుతాం. అంతే మరి. ఏదన్నా ఇప్పుడు చూడండి, ఒకటి దీనికి ఉదాహరణ అంటే చిన్న విషయమే. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు, ఏదో పెయిన్స్ రావడము ఏదో జరుగుతాయి మనకి. అట్లనే మనం ముడుచుకొని పడుకున్నాము, ఏదో మందులు మిగుతున్నాం పడుకున్నాము అంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప అన్ని ఇంకా బిగుసుకుపోయి శరీరంలో ఏ పని చేయకుండా అయిపోతాయి. అదే మెల్లగా లేచి నడిచి పరిగెత్తి అది నొప్పి అయినా కూడా దాన్ని పక్కకు పడేసి మనము ఒక సాధనలాగా చేసినప్పుడే మనము ఎంత స్ట్రాంగ్ అవుతుంది శరీరంగా, మనస్సు కూడా అంతే. అట్లా సాధన చేయాలి మనం. లేకుంటే అసలు బతకలేం మనం. అసలు ఎన్నో వస్తాయి జీవితంలో, ఎదురుపడే ప్రతి వ్యక్తి వల్ల మనకు సమస్యలు ఎదురవుతాయి. ఖచ్చితంగా. అట్లనే మనం కుంగిపోతామా? ఆ సమస్యను ఆలోచించుకో, కూర్చో. ఎందుకు వస్తుంది సమస్య, నా వల్లనా అవతల వాళ్ళ వల్లనా ఆలోచించి కూర్చో. దీన్ని ఎలా మనం ఇది చేసుకోవాలి? కూర్చోనో పడుకోనో 24 గంటల గదిలో కూర్చోనో మనం సోఫాలో పడుకోనో ఆలోచించే మంచం మీద ఎక్కువ పడుకుంటే ఇంకొంచెం దారి తెలియదు. ఛేదించుకొని బయటికి రా. ఎన్నో ఉన్నాయి మనకి ప్రపంచంలో మనం నేర్చుకోవాల్సినవి, చూడాల్సినవి. ఎంతో మంది ఎదురయ్యేటోళ్ళు ఉంటారు, నీకంటే కూడా బలంగా కష్టమైన దాంట్లో పడేటోళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి నేర్చుకో. కరెక్ట్. మనకు ఏంటంటే ఎప్పుడు మనిషి బిజీగా ఉండాలి. ఎప్పుడు మనకు ఏ పని లేదు, ఆలోచన లేదని అంటే ఇదే ఇట్లా ఎదురు మనిషిని ఏదైనా టార్చర్ పెట్టడమో లేకుంటే మనం టార్చర్ పెట్టడమో ఇంకా మొదలవుతాయి తప్ప దానికి ఇంకా దారి కనిపించదు, దొరకదు కూడా. అసలు ముందు మంచి వేలో వెళ్ళు, మంచి ఆలోచన చెయ్యి. జీవితాన్ని ఎలా మనం మలుపు తిప్పుకోవాలి, నా వల్ల 10 మందికి ఏమైనా ఉపయోగం ఉంటే అట్లాంటి పనులు ఏమన్నా ఉన్నాయా, మనం పడ్డ కొద్ది స్ట్రాంగ్ అయిపోవాలి. అది ఇప్పుడు ఒక బాల్ ఉంటుంది, దాన్ని తీసుకొని ఇట్లా కొడితే ఇంత ఎత్తే కొడుతుంది, ఇంకొంచెం బలం కొడితే ఇంకొంచెం కొడుతుంది.
బలంగా నేలకేసి కొట్టడం ఎంత పైకన్నా ఎగురుతుంది అది అసలు. దాన్ని ఆనందంగా చూస్తాం మనం, అబ్బా ఎంత పైకి ఎగిరింది అనేసి కదా. అంతే. ఆ విధంగానే లైఫ్ ను కూడా నువ్వు అసలు నీకు వచ్చిన సమస్య అన్నట్లు ఇసిరి కొట్టు అంతే. ఎంత బలంగా నువ్వు తయారవుతావు తెలుసా, చాలా చాలా బలంగా తయారు కావచ్చు. మనం సమస్యను ఎదుర్కోవడం నేర్చుకో, భయపడద్దు అసలు. ముందు దాంట్లో నుంచి బయటికి రావడానికి ఎన్నో దారులు ఉన్నాయి. అవును, కరెక్ట్ అమ్మా. లేదు దారి లేదు, ఒకటే దారిని బద్దలు కొట్టుకొని బయటికి రా ఆ దారిని, అంతే. కానీ నువ్వు సమస్యకు ఇదైపోయి కుమిలిపోయి అది కొంచెం అలా ఉండడం ఏమంటే మైండ్ కూడా ఒక రకంగా పోతుంది. ఎందుకు ఈ జీవితం మనకి, ఏముంది నాకు, ఇంకా నేను పోతే చచ్చిపోతే పోతుంది, ఎందుకు బతకాలి, ఇంకా ఎన్నాళ్ళు ఇదన్నీ ఎదుర్కోవాలి అనేంత ఆలోచనలు వస్తాయి తప్ప, ఆలోచన రాకనీయకుండా చేసి నువ్వు ముందుకు వెళ్ళి నలుగురికి ఒక మార్గదర్శిగా నిలబడు. ఒక మంచి పనులు చెయ్యి. నువ్వు ఎంతో మంది ఎదురు చూసేవాళ్ళు, ఆర్థికంగా ఎదురు చూసేవాళ్ళు, ఎన్నో సమస్యలు, అన్ని సమస్యలు డబ్బుతోనే తీరవు రాదా. మనిషికి ఒక నేనున్నాను నీకు అనేసి మంచి మనసుతో, నేను అది ఇంతకుముందు చెప్పిన వేరే దాంట్లో అట్లా కాదు, నేను చిన్న చిన్న సమస్యలు మేమున్నాం, మేము చేస్తాం, పదండి వెళ్దాం ముందుకు అనేసి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు నిలబడి చేసినప్పుడు వాళ్ళు కూడా ఇదవుతారు. ఎన్నో పనులు చేయొచ్చు బయట పోతే. ఇది మనం నీ జీవితమే నీకే కాదు ముఖ్యం, 10 మంది జీవితం నీదిగా చేసుకో. 100 మందికి నువ్వు నేస్తమవుతావు, నీతో పాటు 100 మంది నడుస్తారు బయటికి. ఒక్కడివి ఎట్లా అవుతావు అప్పుడు, అంతే కదా. అది జీవితం, అది లైఫ్ అంటే. నేను తిన్నానా, నేను పడుకున్నానా, నా సమస్యలు కుమిలిపోయినానా, నాకే ఇవన్నీ రావాలన్నా, ఇది ఇది కాదు. భగవంతుడు ఏం చేసినాడు, ఇంకోటి కూడా నా వర్షంలో ఏమంటానంటే, ఒకటి మన జీవితం నుంచి లేకుండా చేసినాడు దేవుడు అంటే అది మనకి పనికిరాదు కాబట్టి దేవుడు మన దగ్గరికి రాకుండా చేస్తున్నారేమో, అంతకంటే మంచి ఏదో మన కోసం ఎదురు చూస్తుందేమో అని ఎందుకు అనుకోకూడదు. ఆ దుర్మార్గంకి మన బలి కాకుండా మనం ఆపినారేమో దేవుడు అంతే అని ఎందుకు అనుకోకూడదు. బలి కాకుండా ఆపిన, అందుకని దేవుడు నాకే ఇట్లా ఎందుకు ఇచ్చాడు అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు. చిన్న అంటే నాకు అన్వయించుకుంటున్నానని కాదు, నా విషయం కూడా అదే జరిగింది. నా విషయంలో కూడా జరిగింది. నేను అసలు అంటే భర్త వల్లనే ఇబ్బందులు పడి ఇదైపోయి అన్నప్పుడు ప్రపంచం చీకటి అయిపోయింది అనిపించింది నాకు. అప్పుడు నేను నాకంటూ ఒక ఇది ఏర్పాటు చేసుకున్నాను. నేను ఒక చిన్న మామూలు ఉద్యోగస్తురాలని, ఒక గృహిణిగా ఉండిన దాన్ని ఈరోజు ప్రపంచమంతా ఎవరో కిన్నరావులపేట సొసైటీ అంటే ప్రపంచానికి తెలిసేట్టు చేయగలిగినా. నేను ఎంతో మందికి ఆడవాళ్ళకు చేశాను, పిల్లలకు చేశాను, డిప్రెషన్లో ఉండే వాళ్ళకు చేశాను, ముసలి వాళ్ళకు చేశాను. అంటే చేశానని గొప్పగా చెప్పుకోవడంలే, ఎన్ని ఉన్నాయో చెప్తున్నాను నేను. దాంట్లో నా బాధను మర్చిపోయినా. ఒక గీతను చిన్నది చెయ్యాలంటే దాని మీద పెద్ద గీత గీయాలి. అంటే పెద్ద నేను ఈ బాధ నాది చిన్నది, దీని మీద నేను ఒక పెద్ద బాధను తెచ్చుకున్నానంటే ఈ బాధను నేను మర్చిపోతా కదా. ఆ వర్షంలో నేను నా బాధను చిన్నది చేసుకున్నాను, పెద్ద బాధ. ఎందుకంటే ఇలా కోమాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, కాలిపోయిన వాళ్ళు, ఎవరు పిల్లలు వదిలేసిన వాళ్ళు, చావుకు దగ్గర ఉండేవాళ్ళు. అసలు ముందు 1 సంవత్సరం పిల్లల దగ్గర నుంచి 106 సంవత్సరాల వాళ్ళ వరకు నేను చేసిన నా బాధ కంప్లీట్ గా మర్చిపోయినా. ఈ రోజు ఇలా నిలబడ్డానంటే ఇదే కారణం. నువ్వు వెతుక్కో, దొరుకుతుంది దారి. అంతేగాని కుంగిపోవద్దు అసలు ఎప్పుడు కూడా. నా జీవితం ఏంటి, ఇట్లా ఏముంది, బయటికి రా దాంట్లో నుంచి. ఇది ఒక్క దారే కాదు కదా. అంతే కదమ్మా. ఇప్పుడు మనం చిక్కుకుపోయినప్పుడు అడవిలో ఎన్ని దారులన్నీ వెతుకుతాం, ఏ దారిన పోవాలా ఏదో ఒక దారి దొరుకుతుంది మనకి. అట్లాగే లైఫ్ కూడా అంతే, బయటికి రా. జీవితం భగవంతుడు మనకి ఇచ్చినాడు, జీవితాన్ని మనం ఎందుకు వేరే వాళ్ళ కోసం మనం పాడు చేసుకోవాలి. నిజంగా మీరు అన్నట్టు ఎన్ని దెబ్బలు తాకితే అంత స్ట్రాంగ్ అవుతారు అని మామూలుగా అంటూ ఉంటారు. మీరు కరెక్ట్ గా చెప్పినారు. ఆ బంతి నిజంగా, ఆ బంతి స్టోరీ లాగే మన లైఫ్ కూడా, మనం ఎంత కింద పడితే అంత బాగా పైకి లేస్తాం. కాకపోతే ధైర్యంగా స్ట్రాంగ్ గా ఉండాలి. దాన్ని తట్టుకునేంత శక్తి కావాలని మీరు లేకపోతే ఆ భగవంతుని కోరుకోండి. థ్యాంక్ యూ.